హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ టాలీ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీలో అయినా మాన్యువల్ సేల్స్ ఇన్వాయిస్ నెంబర్స్ ఎలా సెట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్లస్ ఆటోమేటిక్ సేల్స్ ఇన్వాయిస్ నెంబర్లకి మాన్యువల్ సేల్స్ ఇన్వాయిస్ నెంబర్కి డిఫరెన్స్ ఏంటో కూడా చూద్దాము. సో కొంతమంది మా కంపెనీ ఇన్వాయిస్ నెంబర్ ఫార్మేటింగ్ ప్రకారం మేము ఇన్వాయిస్ నెంబర్ ఎలా మాన్యువల్గా ఎంట్రీ చేసుకోవాలి అని అడుగుతారు. కొంతమంది ఆటోమేటిక్ ఓచర్ నెంబరింగ్ ఎలా వేసుకోవాలో అడుగుతుంటారు సో దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టాలీ ఫ్రైమ్లో మనము ఇన్వాయిస్ నెంబర్లు అనేవి డిఫరెంట్ టైప్స్గా యూజ్ చేస్తుంటాం. యాక్చువల్గా టాలీలో మనము ఓచర్స్ అనేవి మనం క్రియేట్ చేయము. ఓచర్ టైప్స్ అనేవి మనం క్రియేట్ చేయమ్మా. బై డిఫాల్ట్గా ఓచర్ టైప్స్ వాళ్ళే క్రియేట్ చేసేసి ఉంటారు. మీరు ఓచర్కి వెళ్ళారనుకోండి, చూడండి సేల్స్ ఓచర్ నెంబరు బై డిఫాల్ట్గా వస్తుంది. 1 2 3 4 అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. బై డిఫాల్ట్గా కంటిన్యూ అవుతుంటుంది. చూడండి, ఇది మనం ఇక్కడ క్లిక్ చేస్తే కూడా అది చేంజ్ అవ్వదు అనమాట. చూడండి, తీసుకోదనమాట. చాలా మంది అడుగుతుంటారు, మేడం సేల్స్ ఓచర్ నెంబర్ బై డిఫాల్ట్గా వస్తుందా అనేసి. చూడండి, వస్తుంది. అది బై డిఫాల్ట్గా 1 2 3 4 5 అలా వస్తుంది. మీరు మీ ఆర్గనైజేషన్ యొక్క సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ ఫార్మేట్ ప్రకారం మీరు మాన్యువల్గా ఎంట్రీ చేసుకోవాలి. ప్లస్ సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ మాన్యువల్గా ఎంట్రీ చేసి అది ఆటోమేటిక్గా రావాలి అంటే, నేను లాస్ట్ క్లాస్లో చెప్పా ఆటోమేటిక్ సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ ఫార్మేట్ ఎలా సెట్ చేసుకోవాలి, ఆటోమేటిక్ నెంబర్ రావాలంటే ఏ సెట్టింగ్ చేసుకోవాలో లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. ఎవరైనా వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. సో ఇప్పుడు నేను చెప్తున్నది కొంత మాన్యువల్గా మనం ఇన్వాయిస్ నెంబర్ ఎలా ఎంట్రీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఓచర్కి వెళ్ళామంటే, ఇక్కడ పర్చేస్లో చూసామంటే మనకి ఓచర్ నెంబరు చూడండి, సప్లయర్ ఇన్వాయిస్ నెంబరు మాన్యువల్గా వేసుకోవచ్చు. సో మనకి ఎంత నెంబర్ 250 కావాలా, ఇలా మాన్యువల్గా వేసుకోవచ్చు. అదే మనకి సేల్స్ ఇన్వాయిస్ అయితే బై డిఫాల్ట్గా వస్తుంది. చూడండి, ఇక్కడ ఓచర్కి వచ్చాను, సేల్స్ తీసుకుంటున్నాను ఇక్కడ బై డిఫాల్ట్గా నెంబర్ వచ్చేస్తుంది, దీన్ని చేంజ్ చేయలేము. మేడం మేము B2B ఇన్వాయిస్లకి ఒక నెంబర్ ఫార్మేట్ యూజ్ చేస్తాము, B2C సేల్స్ ఇన్వాయిస్కి వేరే నెంబర్ ఫార్మేట్ యూజ్ చేస్తాం మేడం. సో మాకు ఆటోమేటిక్గా నెంబర్ రావడం వద్దు, మాన్యువల్గా ఎంట్రీ చేసుకోవాలి ఎలాగా అని అడుగుతుంటారు సో మీరు మాన్యువల్గా ఓచర్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలి అనుకున్నప్పుడు సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆల్టర్కి వెళ్ళండి ఆల్టర్లో ఓచర్ టైప్ తీసుకోండి. ఓచర్ టైప్లో సేల్స్ తీసుకోండి. సో ఈ సేల్స్ ఓచర్ టైప్ బై డిఫాల్ట్గా క్రియేట్ చేసి ఉంటారు. బై డిఫాల్ట్గా అది ఆటోమేటిక్లోనే ఉంటుంది. సో మనము ఇంతకుముందు ఆటోమేటిక్ నెంబర్ ఫార్మేట్ సెట్ చేసుకున్నాము. ఇక్కడ ఆటోమేటిక్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ వస్తూ ఉంటుంది. సేల్స్ ఓచర్ నెంబర్ 1 by 1 అది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం మాన్యువల్గా వేసే పని ఉండదు. ఇప్పుడు మీరు మాన్యువల్గా వేసుకోవాలంటే మాన్యువల్గా సెట్ చేసుకోండి. ఎస్ ఇవ్వండి. ఇక్కడ మాన్యువల్గా సెట్ చేసుకొని ఎస్ ఇచ్చి సేవ్ చేయండి. Ctrl A ప్రెస్ చేశారంటే సేవ్ అవుతుంది. ఈ స్క్రీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోండి ఇప్పుడు ఓచర్కి వెళ్ళండి. ఇక్కడ ఓచర్కి వెళ్ళారంటే ఇక్కడ చూడండి, సేల్స్ ఓచర్ నెంబర్ మాన్యువల్గా ఎంట్రీ చేసుకోమని చెప్పి అడుగుతుంది. ఇప్పుడు మీ ఆర్గనైజేషన్, మీరు వర్క్ చేస్తున్న కంపెనీలో సేల్స్ ఇన్వాయిస్ ఫార్మేట్ ఎలాగుంటుందో, మీరు ఏ నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారో దాని ప్రకారం వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను సేల్స్ ఇన్వాయిస్ నెంబర్ అనేది 2025/001 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇలా వేసుకోవచ్చు మీరు. అలా కాకుండా 500 నుంచి స్టార్ట్ చేస్తున్నాను, ఇలా కూడా వేసుకోవచ్చు. అలా కాకుండా ఇన్వాయిస్ నెంబర్ 2025/001 నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేద్దాం మనము. సో ఇప్పుడు మనం గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నాం. సో ఎవరికి సేల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ తీసుకోండి. Ctrl A ప్రెస్ చేయండి, స్క్రీన్ సేవ్ అవుతుంది. ఇక్కడ సేల్స్ GST సేల్స్ తీసుకోండి. ఏ ఐటమ్ సేల్ చేస్తున్నారు? CPU సేల్ చేస్తున్నాను. సో ఇక్కడ గోడౌన్స్ అప్లై చేశాను నేను, గోడౌన్స్ అడుగుతుంది. 2 CPUs సేల్ చేస్తున్నాను. చూడండి, ఎంటర్ ప్రెస్ చేయండి. దీన్ని సేవ్ చేస్తున్నాను. ఇన్వాయిస్ చూడండి, న్యూ రెఫరెన్స్ తీసుకున్నాను. ఈ ఇన్వాయిస్ సేవ్ చేసేయండి సో సేవ్ చేసేసిన తర్వాత చూడండి, నెక్స్ట్ సేల్స్ ఓచర్ వచ్చింది నెక్స్ట్ సేల్స్ ఓచర్లో మళ్ళీ ఇన్వాయిస్ నెంబర్ మనం మాన్యువల్గా వేయాలి. INV/2025/002 ఇలా మాన్యువల్గా మనం గుర్తుపెట్టుకొని నెంబర్స్ అనేవి వేసుకుంటూ రావాలి. సో మాన్యువల్ ఇన్వాయిస్ నెంబర్ ఎలా ఎంట్రీ చేసుకోవాలి?
మేడం నాకు మాన్యువల్ గా ఎంట్రీ చేసుకోవడం కష్టంగా ఉంది అంటే ఆటోమేటిక్ ఓచర్ నెంబరింగ్ ఫాలో అవ్వండి. అదే ఎలా ఎంట్రీ చేయాలో లాస్ట్ క్లాస్ లో చెప్పాను. సో ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటాను. కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతున్నారు, మేడం మాన్యువల్ ఇన్వాయిస్ నెంబర్ ఎలా ఎంట్రీ చేయాలని కొందరు, ఆటోమేటిక్ ఓచర్ నెంబర్ ఎలా ఎంట్రీ చేయాలని కొందరు. ఇన్వాయిస్ నెంబర్స్ గురించి మీకు డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి అనుకుంటాను. ముఖ్యంగా సేల్స్ ఇన్వాయిస్ నెంబర్స్. వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.